విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి ఒక న్యాయమూర్తి గారు, సిట్టింగ్ న్యాయమూర్తి గారు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తొలగింపుకు సంబంధించినటువంటి నోటీస్, అభిశంసన నోటీస్ విపక్షాలు ఇచ్చినాయి. విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమంలో అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి ఆయన మీద అభిశంసనకి పలువురు విపక్ష సభ్యులు శుక్రవారం రాజ్యసభలో నోటీస్ ఇచ్చారు. కపిల్ సిబల్, వివేక్ తన్హా, దిగ్విజయ్ సింగ్, జాన్ బ్రిటాస్, మనోజ్ కుమార్ ఝా, సాకేత్ గోఖలే తదితర 55 మంది విపక్ష ఎంపీలు నోటీస్ మీద సంతకాలు చేశారు. సభ కార్యకలాపాల ప్రారంభానికి ముందుగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ కలిసి రాజ్యాంగంలో ఆర్టికల్ 218 కింద నోటీసుని అందజేశారు. సంతకాలు చేసినటువంటి మరికొందరు ప్రముఖులు పి చిదంబరం, రణదీప్ సూర్జేవాలా, ప్రమోద్ తివారీ, జయరాం రమేష్, ముకుల్ వాస్నిక్, నాసిర్ హుస్సేన్, రాఘవ్ చద్దా, ఫౌజియా ఖాన్, సంజయ్ సింగ్, ఏఏ రహీం, వి శ్రీనివాసన్, రేణుకా చౌదరి ఉన్నారు. విహెచ్పి కార్యక్రమంలో జస్టిస్ యాదవ్ చేసిన ప్రసంగం భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మతపరమైన విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉందని నోటీసులో చెప్పుకొచ్చారు. మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని మెజార్టీ ప్రజల అభిష్టం మేరకు దేశం నడవాలంటూ పక్షపాతం చూపించేలా ఆయన బహిరంగంగా మాట్లాడినట్టు ఫిర్యాదు చేశారు. విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లి జస్టిస్ యాదవ్ వ్యాఖ్యల మీద విచారణ కమిటీ వేయాలని రాజ్యసభ చైర్మన్ ఎంపీలు కోరారు. ఆరోపణలు రుజువైతే ఆయనకు న్యాయమూర్తి పదవి నుండి తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.